ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము వందనములు చెప్పుకొనచ్చు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అనేది బైబిల్ యొక్క క్రమము అని మనము ముందుగా గుర్తెరగాలి. ప్రియులారా, మరి మనము ఈ దినము నేర్చుకోబోయేటటువంటి అంశము జ్యేష్ఠత్వపు యొక్క హక్కు ఉన్న మహిమ అనేటటువంటిది రెండవ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. జ్యేష్ఠత్వపు యొక్క హక్కుకున్న మహిమ అనేటటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం. రెండవ భాగము చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు దాకా మరి నాయన మీ కృపాక్షేమములను మాకు తోడుగా వచ్చి మరి నాయన అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు మరి నాయన అనేకమైనటువంటి అపాయాల్లో నుంచి మరి తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లం లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ పునరుత్థాన దినము సంఘముగా కూడి నేను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతపై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మేము పొందాలని విశ్వసిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి. మీ జ్ఞానవేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపరుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా ప్రవర్తించినప్పుడు తగిన కృపను మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండానట్లు, సాతాను దాన్ని ఎత్తుకొనిపోకున్నట్లు మరలా మా హృదయంలో మేము భద్రపరచుకుంటాం. మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మరి జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్నటువంటి మహిమ ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గత వారంలో కూడా కొన్ని విషయాలను పరిశీలించాము. మరి అప్పుడు యాకోబు, ఏశావు గురించి పరిశీలన చేశాము. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏశావు తన యొక్క